హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి. ఇది హెల్దీకైనా టేస్టీకైనా చాలా బాగుంటుంది. మరి ఈజీగా కరివేపాకు కారాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కరివేపాకుని బాగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్ పైన ఆరబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక 15 వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు కరివేపాకును తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండును వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక 10-15 వరకు పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కారం ఇడ్లీలోకైనా, రైస్, దోశ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హెల్దీ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.